बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू शंकर का बेटा शंकर का बेटा जय बोलो गणेश महाराज की शास्त्री नगर गणेश महाराज की भोलेनाथ यूथ एसोसिएशन गणेश महाराज की महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू शंकर का बेटा शंकर का बेटा जय बोलो गणेश महाराज की शास्त्री नगर गणेश महाराज की भोलेनाथ यूथ एसोसिएशन गणेश महाराज की రామ్నగర్ డివిజన్లోని శాస్త్రీనగర్లో భోలేనాథ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవం జరుగుతున్నాయి. మన వీడియోకి వస్తుంటేనే లైటింగ్ మొత్తం కూడా ఎక్కడ ఉందో వెతకడానికి చాలా ఇబ్బంది కూడా అవుతుంది. ఎందుకంటే అన్ని గల్లీలలో వేసారు. జనరల్గా గణేశుడు ఉన్న గల్లీలోనే వేస్తే డైరెక్ట్ గణేశుని దగ్గరికి పోతాం. చుట్టుపక్కల ఉన్నటువంటి గణేష్ మొత్తం గల్లీలలో కూడా వీళ్ళు లైటింగ్ వేశారు. అక్కడ రాముని ఫోటో, కృష్ణుని ఫోటో అలాంటివి లైటింగ్ కూడా వేశారు. సో ప్రస్తుతం మనతోటి మాట్లాడడానికి కేశవపురం అరుణ్ ఉన్నాడు. సో వాళ్ళ యూత్ తరపు నుంచి వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతారు, ఎలాంటి ఉత్సవాలు నిర్వహిస్తారో వారి మాటలు తెచ్చుకుందాం. టైం ఎగ్జాక్ట్ 11 కావస్తున్న సమయంలో కూడా వీళ్ళందరూ కూడా ఇక్కడే మేల్కొని ఉన్నారు. సో నవరాత్రుల్లో రాత్రులు మొత్తం ఉంటున్నట్టు కూడా అనిపిస్తుంది. వారి మాటలు తెచ్చుకుందాం. నమస్తే అండి. నమస్తే. చెప్పండి. ఇది మన రామ్నగర్ డివిజన్ శాస్త్రీనగర్లో గత 16 సంవత్సరాలు, ఈ సంవత్సరంతో 16 ఇయర్స్ కావస్తుంది. 2009లో స్టార్ట్ చేసినాము. సో ఇక్కడ మన వినాయకుడికి ప్రత్యేకం ఏంటంటే పూజలు బాగా నిర్వహిస్తాం మేము ఇక్కడ మన ఏరియా. మార్నింగ్ ఈవినింగ్ సో యాగాలు, హోమాలు అన్నీ కూడా చేస్తూ ఉంటాము. సో మనకు ప్రత్యేకత అయితే పూజలు. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎక్కడైతే ఇంత లోపలికున్నా కూడా ఇక్కడ మన ఏరియా వాళ్ళ సపోర్ట్ ఎక్కువ. మేజర్గా చెప్పాలంటే మా టీం ఏంటంటే ఎంతైనా చేయడానికి కూడా వెనకాడకుండా సో ఇక్కడ వరకు అయితే తీసుకొచ్చినాము. సో మన గణేశుడు లడ్డు వచ్చేసి 21 kgs ప్రతి ఇయర్ ఆప్షన్ అవుతుంది. ప్రతిసారి 21 ప్రతిసారి 21 స్టాండర్డ్గా పెడతాము. ఎందుకంటే చేతిలో ఉండాలనే కాన్సెప్ట్ మాది. సో చేతిలో ఉన్న లడ్డుకి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి చేతిలో లడ్డునే మేము ఎంతైతే పడుతుందో అంతే తెస్తాము. సో మన ఏరియాకి ఈ వినాయకుడు ఇంతకంటే ఎక్కువ సైజ్ తేలేని పరిస్థితి ఉన్నది కాబట్టి సో 16 ఫీట్ల కంటే ఎక్కువ తేలేకపోతున్నాం. ఇంతకంటే పెద్దది పెట్టవచ్చు, ఇంతకంటే గ్రాండ్, ఇంతకంటే గ్రాండ్ కూడా చేసి కానీ పాసిబిలిటీ లేదు మనకు. ఉన్న దాంట్లో ఎంతైతే వరకు ఉందో సో ఉన్న దాంట్లో ఎంతైతే ఉందో చాలా గ్రాండ్గా 21 kgs ప్రతి ఇయర్ ఆప్షన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం ఆప్షన్ కూడా 2,16,000 పోయిన సంవత్సరంలో పోయింది. సో ఇప్పుడు 3 లక్షలకు రెడీగా ఉన్నారు వేరే వాళ్ళు వస్తానని చూపిస్తున్నారు. సో కల్చరల్ యాక్టివిటీస్ కూడా భరతనాట్యము, మన ప్రవచనాలు ప్రతి ఇయర్ జరుగుతాయి. అన్నదానం కూడా ఆల్మోస్ట్ ఒక 1500 నుంచి 1800 మందికి అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా ఒక 12 ఐటమ్స్తోనే పెడతామన్నమాట. అయిపోయింది, మొన్ననే అయిపోయింది. సో అది కాకుండా మళ్ళీ తీసే రోజు కూడా మన లేడీస్తోని కొద్దిగా మంగళారతులు, దాంతోపాటు మంగళ వాయిద్యాలతోని బ్యాండ్ బాజా బారాతో మంచిగా గ్రాండ్గా మళ్ళీ నిమజ్జనం చేయడానికి మళ్ళీ 2 రోజులలో నిమజ్జనం కూడా ఉంది. సో ఇప్పటికైతే మేము చేసిన కార్యక్రమాలు మళ్ళీ రానున్న సంవత్సరాల్లో ఇంతకు మించి మా దగ్గర డెకరేషన్ కూడా చూసినట్టయితే బ్రహ్మాండంగా చేస్తాం. మేము డెకరేషన్కి ఆల్మోస్ట్ ఒక మొత్తం ఓవరాల్ 11 డేస్కి ఒక 1,50,000 దాకా ఖర్చు చేస్తాం. ఓన్లీ ఫ్లవర్స్కి 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఖాళీ డెకరేషన్ అవుతుంది. మళ్ళీ మండపం ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా చేస్తూ ఉంటాం. మాట్లాడతారా? రండి, చెప్పండి. ఇప్పుడు ఎంతమంది యూత్? మొత్తం యూత్ అందరూ కలిసి ఒక 50 మంది 60 మంది వరకు ఉంటారు. ప్రతి సంవత్సరం ఇలాగే గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటాము. తర్వాత లడ్డు వేలంపాట కానీ గ్రాండ్గా సెలబ్రేషన్ కానీ నిమజ్జనం కానీ చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ శాస్త్రీనగర్ చుట్టుపక్కల మాదే పెద్ద వినాయకుడు, చాలా గ్రాండ్గా జరుగుతుంది. అలాగే మా టీం కేశవపురం అరుణ్ గారు కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ మంచిగా మేళ వాయిద్యాలతోటి అంగరంగ వైభవంగా మంచిగా
గణేష్ని కూడా నిమజ్జనం జరుగుతుంది. సో అది కోరిన వాళ్ళకు కూడా ఏం మొక్కుకున్నా కానీ వాళ్ళ కోరికలు కూడా తీరుతాయి. ఇక్కడ అది ప్రత్యేకత మన ఎక్కువ ఏ కోరికలు వాళ్ళు వస్తారు? ఇక్కడనే చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ ఉన్న స్పెషాలిటీ చెప్పడం మర్చిపోయాను. లడ్డు యొక్క ప్రత్యేకత ఏంది అని అంటే మాకు కూడా దాని పోతా అది మాకు కూడా ఒక పాజిటివ్ వైబ్ తీసుకొచ్చింది. ఎట్లా అంటే చాలామందికి కొంతమందికి వివాహం జరగని వాళ్ళకు పిల్లలు లేని వాళ్ళకు. సో ఈ రెండు కూడా మాకు తీసుకున్న వాళ్ళ ద్వారా తీసుకున్న తర్వాత వాళ్ళకు జరిగినాయి. మళ్ళీ వాళ్ళు రావడానికి కూడా వాళ్ళ ఇంకా వాళ్ళ ఫ్యామిలీస్గా మెంబర్స్కి కానీ వాళ్ళకి కానీ చెప్పడం, వాళ్ళు రావడం. సో మాకు ఉన్న దీంట్లో ఎంతైతే మేమైతే ఎక్స్పెక్టేషన్ 10 lakhs వరకు వెళ్ళాలనేది మా ఆలోచన లడ్డు వేలం. సో రాబోయే రోజుల్లో అది ఎలా అయితే పబ్లిక్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి జరిగిన మంచిని బట్టి సార్ వాళ్ళకి జరిగిన దీన్ని బట్టి ఎక్స్పీరియన్స్ని బట్టి మరి ముందు రోజులలో 10 లక్షల పైనే రావాలనేది మా ఆకాంక్ష. మొదటి రోజు ఎలా జరిగింది? మొదటి రోజు పూజా కార్యక్రమం వచ్చేసి మా దగ్గర పిల్లలు యూత్ వచ్చేసి ఒక 50 to 60 మెంబర్స్ ఉంటారు. కమిటీ మెంబర్స్ వచ్చేసి ఒక 40 to 50 మెంబర్స్ ఉంటారు. సో టోటల్ ఒక 100 నుంచి 110 మంది మొత్తం ఓన్లీ మన వినాయకునికి సంబంధించిన టీం ఇది. సో టీమ్ అసోసియేషన్ వచ్చేసి టీం భోలేనాథ్ అని చెప్పి మన టీం అసోసియేషన్ నేమ్. సో ఫస్ట్ రోజు పూజా కార్యక్రమము టీమ్స్తోనే మా ఉన్న మొత్తం హోల్ టీం కూర్చొని పూజ చేస్తాం. తదనంతరం సెకండ్ డే నుంచి బస్తీవాసులు, కాలనీవాసులు, ఇతర ఏరియాల నుంచి లీడర్లు కానీ వాళ్ళు కానీ అందరూ కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకు పూజకు సంబంధించిన సౌకర్యాలన్నీ కూడా మేము వాళ్ళకు అన్నీ కూడా అరేంజ్ చేసి వాళ్ళకు పూజలు మంచిగా చేసుకునేట్టుగా అన్ని అరేంజ్మెంట్ చేస్తాం. మళ్ళీ ప్రసాదాలు కూడా మా దగ్గర ఆల్మోస్ట్ 21 ఐటమ్స్తోని నిత్యం దేవుడికి ప్రసాదంగా మేము అర్పిస్తూ ఉంటాం. డైలీ 21 ఐటమ్స్. అది మాకు ఉన్న మెంబర్స్లోనే చాలామంది ఫ్యామిలీస్ నుంచి 21 ఐటమ్స్ చేసుకుంటూ వస్తారు. అది జరుగుతూ వస్తుంది ఆనవాయితీగా. సో అదొకటి ప్రత్యేకత మన దాంట్లో. సో ఇంకొకటి ఏంటంటే రానున్న ఈ నెక్స్ట్ దీంట్లో మేము కొత్త కాన్సెప్ట్ కూడా అనుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే మన రామ్నగర్ చౌరస్తా వినాయక చవితి అంటే ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో రామ్నగర్ చౌరస్తా ఏ ఒక్క వినాయకుడు చౌరస్తాలో ఆగమనం చేసినా ఏది చేసినా మినిమం 2-3 వేల మంది మీరు గతంలో ఇప్పుడు చూసినారు. కాబట్టి వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అని ఏమీ లేదు. ఎవరు తీసినా 3,000 మంది ఖచ్చితంగా ఉంటారు. అది రామ్నగర్కి ముషిరాబాద్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వినాయక చవితి అంటే రామ్నగర్ అంటే వినాయక చవితి అనే రీతిలో ఇప్పుడున్న ట్రెండ్లో మాత్రం ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఆ ఘనత దక్కుతుందని నేనైతే భావిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇదండి శాస్త్రి నగర్లో ఉన్నటువంటి రామ్నగర్లో ఉన్నటువంటి భోలేనాథ్ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి గణేష్ చవితి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇక్కడ. సో గతంతో చూసుకున్నా ఎప్పుడు చూసుకున్నా 21 కేజీల లడ్డు మాత్రమే మేము ఇక్కడ దేవుడు చేతిలో ఉంటే మాత్రం మహిమగా ఉద్దేశంతో మేము చేతిలోనే పెడుతున్నామని తెలియజేశారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కళ్యాణము, సంతాన వైభోగం కూడా జరుగుతుందని తెలియజేశారు. సో ఇక్కడ మేము 21 రకాల స్వీట్లు కూడా పెడతామని చెప్పారు. సో అన్నదానం కూడా అంగరంగ వైభవంగా 1,500 మంది వరకు పెట్టామని తెలియజేశారు. డెకరేషన్ కూడా చాలా చక్కగా చేస్తాము. పూల డెకరేషన్కే దాదాపు 11 రోజులకు 1,00,000 పైచీకలు చెప్పారు. లైటింగ్ సెక్షన్ కూడా చాలా నీట్గా వేస్తున్నామని తెలియజేశారు. మొత్తం 52 మంది యూత్ ఉన్నారు. సో అందరం కలిసి మొదటి రోజు పూజ కూడా నిర్వహిస్తామని, మెంబర్స్ కూడా 40 మంది ఉన్నారు. అందరం కలిసి మొదటి రోజు పూజ నిర్వహిస్తామని, తర్వాత ఫ్యామిలీ వాళ్ళు, కాలనీ వాళ్ళ సపోర్ట్ కూడా బాగా ఉందని కూడా సో కేశవర్ అరుణ్ కుమార్ కూడా తెలియజేశారు. వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు కూడా అంగరంగ వైభవంగా సహకారంతో ముందుకెళ్తున్నామని తెలియజేశారు. చూస్తూనే ఉండండి. విత్ న్యూస్ కెమెరా అఖిల్తో మీ సురేష్ దాంట్లో. నమస్తే.